ఏపీ పాలిటిక్స్ హస్తినకు చేరాయి. బీజేపీ పెద్దలతో పార్టీల అధినేతల వరుస భేటీలు ఆసక్తికరంగా మారాయి. పొత్తుల వ్యవహారంపై బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యి చర్చించారు. అయితే చంద్రబాబు పర్యటన ఇలా ముగిసిందో లేదో వైసీపీ అధినేత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ అధికార వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తుండగా పొత్తులు సీట్ల పంపకాలు ఖరారు చేసుకునే పనిలో ప్రతిపక్ష టీడీపీ తలమునకలైంది. ఇప్పటికే జనసేనతో పొత్తుతో ముందుకెళ్తున్న తెలుగుదేశం పార్టీ బీజేపీని కలుపుకుని పోయేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. పొత్తు ఓకే అయితే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి అనే అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసినా రాష్ట్రానికి తిరిగొచ్చిన వెంటనే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తినకెళ్లడం చర్చనీయాంశమైంది. దీంతో ఏపీ పాలిటిక్స్ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాయా అన్న చర్చ మొదలైంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపైనే ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నా పొత్తుకు సంబంధించి చర్చలు జరిపారా అన్నది ఉత్కంఠభరితంగా మారింది. ఏపీ చివరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. దీంతో ఇదే అంశంపై ప్రధానిని జగన్ కలిశారని చెబుతున్నారు. అయితే టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వెళుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల నుంచి పిలుపొచ్చింది. టీడీపీ జనసేన సీట్ల పంపకాలపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన 35 అసెంబ్లీ స్థానాలు కోరుతుండగా టీడీపీ 25 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే బీజేపీతో పొత్తు కుదిరితే సీట్లలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది తేలాల్సి ఉంటుంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఏపీ ముఖ్య నేతలు ఢిల్లీ బాట పట్టడంతో ఏపీ రాజకీయాలు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి.